హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం జరుగుతోంది. పౌర సరఫరాల శాఖపై జరుగుతున్న మీటింగ్ కు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ డిఎస్ చౌహాన్, సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యంపై మీటింగ్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డులతో సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలంటే నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ లెక్కన ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మిల్లర్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సేకరించింది ప్రభుత్వం. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం జరుగుతోంది. పౌర సరఫరాల శాఖపై జరుగుతున్న మీటింగ్ కు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ డిఎస్ చౌహాన్, సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యంపై మీటింగ్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డులతో సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలంటే నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ లెక్కన ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మిల్లర్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సేకరించింది ప్రభుత్వం.